గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. కృష్ణ వందే జగద్గురు. భగవద్గీత 18వ అధ్యాయము 53వ శ్లోకం. అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధము పరిత్యజించి మమతారహితుడు, శాంతియుతుడు అయిన పురుషుడు లేదా మనుష్యుడు సచిదానంద ఘన పరబ్రహ్మమునందు అభిన్న భావముతో స్థితుడగుటకు పాత్రుడగును. అంటే భగవత్ ప్రాప్తికి ఏవి ఆటంకాలు కలిగించావో వాటిని పరిత్యజించాలి అని పరమాత్ముడు చెప్తున్నాడు ఇక్కడ. ఏవి అవి? అహంకారము, నా అంతటి వాడు లేడు, నేనే గొప్ప, నేనే అన్నీ చేయగలను, నేను గంగా సాధించాను, ఇంకెవరన్నా అయితే చేయలేకపోయారు, నేను కాబట్టే. ఈ నేను 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 అనేదే అహంకారం. ముందాన్ని విడిచిపెట్టాలి. అన్నీ నేనే చేయగలను అనుకుంటే ప్రతిదీ చేయగలం మనం చెప్పండి. మనము చేయలేనివి ఎన్నో ఉన్నాయి. కళలో కూడా చేయడానికి ఊహించలేనివి ఎన్నో ఉన్నాయి. మనం చేయగలిగేది కొన్ని. ఆ మాత్రానికి అహంకారం అయితే ఎలాగా? ఆ కొన్ని కూడా భగవత్ ప్రేరణ వలన, భగవద్ అనుగ్రహం వలన, ఏదో భగవంతుడు దయ వలన చేయగలుగుతున్నాను తప్ప మనం చేయాలనుకుంటే చేయగలమా? కానీ నేను 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 నేనే 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 అనుకుని ఈ అహంకారం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా భగవత్ ప్రాప్తికి నిరోధం కలిగిస్తుంది, ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి దాన్ని విడిచిపెట్టాలి. బలం, నేను మహాబలవంతుడిని, నాకు కనుక పెద్ద పరివారం ఉంది, పెద్ద బలగం ఉంది, నా అంతటి వాడు లేడు. ఇది కూడా అంతే అన్నమాట. ఈ బలం ఏదైతే ఉందో మనిషికి విపరీతంగా అహంకారము, గర్వం కూడా నెత్తికెక్కించేసేసి భ్రష్టు పట్టించేస్తుంది, కన్ను మిన్ను కానకుండా చేస్తుంది. కాబట్టి ఇది భగవత్ ప్రాప్తికి ఆటంకం అవుతుంది. కాబట్టి మనము నిమిత్త మాత్రలే వినయపూర్వకంగా ఉండాలి. కానీ నేనే గొప్ప బలవంతుడిని, నాయనకే పెద్ద బలం ఉంది అనేది ఏదైతే ఉంటుందో విధమైన పొగరు తలకెక్కించుకుంటే భగవత్ ప్రాప్తికి ఆటంకం కలుగుతుంది. కాబట్టి దాన్ని మనం వదిలిపెట్టేయాలి. దర్పం, దర్పం అంటే తెలుసు కదా, గర్వం. నా అంతటి వాళ్ళు లేరు. ఇందాక మనం అహంకారం అంటే నేను నేను నాది నాది ఇది అహంకారం. నా అంతటి వాళ్ళు లేరు, నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను, నేను తలుచుకుంటే అసలుకి నేను లేకుండా చేయగలను, నేను తలుచుకుంటే నేను గంగ. ఇవన్నీ కూడా విపరీతమైన దర్పం అన్నమాట. విపరీతమైన పొగరు, విపరీతమైన గర్వం. ఇది భగవత్ ప్రాప్తికి ఖచ్చితంగా 100% ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి దీనికి ఎప్పుడు కూడా సాధకుడు దూరంగా ఉండాలి. కామం, రకరకాల కోరికలు, అది కావాలి, ఇది కావాలి, అది పొందాలి, ఇది అనుభవించాలి, దాన్ని సాధించాలి, దీన్ని సొంతం చేసుకోవాలి. ఇది ఏదైతే ఉందో ఇవి కామము. కామము అంటే కోరిక. ఈ కోరిక లిస్టు తగ్గించుకోవాలి. కోరికలను వీడినంత వరకు కూడా లేకుండా చేసుకుంటే మంచిది. జరిగేవో జరుగుతూ ఉంటాయి. ధర్మబద్ధంగా మనం నిర్వర్తిస్తూ ఉంటాము. జరిగేవో జరుగుతూ ఉంటాయి, అయ్యే అవుతూ ఉంటాయి. ఆగను వెలాగు ఆగావు. కానీ ఈ కోరికలు నాకు కావాలి, నాకు కావాలి, నాకు ఇది కావాలి, ఇది లేకపోతే నేను ఉండలేను అని వెంపర్లాట ఏదైతే ఉంటుందో ఇది భగవత్ ప్రాప్తికి అవరోధం కలిగించి బంధనాలను పెంచి మనకు పునర్జన్మను ప్రసాదిస్తుంది. ఈ పునర్జన్మల సంఖ్య విపరీతంగా ఉంటుంది. ఎంత ఉంటుంది ఎందుకు కూడా చెప్పలేము. కాబట్టి భగవత్ ప్రాప్తికి కోరికలు అవరోధం అవుతాయి. కాబట్టి వాటిని మనం పరిత్యజించాలి. క్రోధం అంటే విపరీతమైన కోపం. కోపం ఎప్పుడు వస్తుంది? మనం అనుకున్నవి అవ్వకపోతే కోపం వస్తుంది. మన ఎక్స్పెక్టేషన్స్ కానీ ఎక్కడ ఫలించకపోతే, సాకారం అవ్వకపోతే తీవ్రంగా కోపం వస్తుంది. అవునా? మనం ఏదో అవ్వాలనుకుంటాం, మనం అనుకునేట్టు అక్కడ కాదు, వెంటనే మనకు వచ్చేది కోపం. ఇదిగో ఇది ఇలాగే చెయ్యాలి అని ఎదురువాళ్ళకి చెప్తాం, వాళ్ళు చేయరు, మనకు కోపం వస్తుంది. అంటే మనం అనుకున్నది, మనం ఊహించినది, మనం చేయాలనుకున్నది తద్విరుద్ధంగా జరిగినప్పుడు మనకు కోపం వస్తుంది. అది రైట్ అయినా రాంగ్ అయినా సరే. ఈ కోపంలో మళ్ళీ 2 రకాలు. ఒకటి వ్యక్తిగత స్వార్థానికి వచ్చే కోపం అయితే, ఒకటి ధార్మిక కోపం. విపరీతంగా అధర్మం పెచ్చు పెరిగిపోయి ధర్మం అణిచివేయబడుతున్నప్పుడు, సాధువుల్ని సత్పురుషులని కూడా విపరీతంగా బాధ పెడుతున్నప్పుడు, రాక్షస ప్రవృత్తి పెరిగిపోతున్నప్పుడు భగవానుడికి కూడా కోపం వస్తుందన్నమాట. అంటే అది ఏమిటంటే సాత్వికమైన కోపం. ఎందుకంటే ఆ మాత్రం కోపము ధర్మం కోసం తీసుకోవాలి. అప్పుడు కూడా చిరునవ్వులు ఒలకపోస్తూ ఉండలేరు అలాంటి పరిస్థితుల్లో కూడా. ఉదాహరణకి మన కళ్ళ ముందే ఒక గోహత్య జరుగుతుంది అనుకుందాం. గోవును తస్కరించుకుని తీసుకొస్తున్నారు. మనకు కోపం వస్తుందా రాదా? అప్పుడు కోపం రావాలి. దానికి జితక్రోధ అని పేరు. అంటే ఏంటంటే అది ఇంద్రియాల వలన వచ్చే కోపం కాదు. అక్కడ ధర్మానికి ఆటంకం కలుగుతుంది, అధర్మం పెరుగుతుంది. కాబట్టి మనం ఆ రజోగుణ పూరితమైన కోపం తీసుకుని దాన్ని అణచడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి అలాంటి కోపం గురించి కాదు. మనం ఏవో ఊహించుకొని, ఏవో కావాలనుకొని, ఏవో చేయాలనుకొని అవి జరగకపోతే వచ్చే కోపం. ఈ కోపం వలన ఏమవుతుందంటే ఆత్మనాశనం అవుతుంది. కాబట్టి పరమార్థానికి ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి కోపాన్ని పరిత్యజించమని చెప్తున్నారు. పరిత్యజించి విముచ్య వదిలివేసి నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. మమతారహితుడు, శాంత అంటే
శాంతియుతుడు అయిన పురుషుడు లేదా మనుష్యుడు మమత, ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు, ఇది నా వస్తువు అనే విపరీతమైన మమకారము లేకుండా, విపరీతమైన అటాచ్మెంట్ లేకుండా ఉండేవాడు. తామరాకు మీద నీటి బుట్టులా ఉండేవాడు. ఎందుకు? నేను, నాది, నా వాళ్ళు అనే ఈ బంధము, ఈ మమకారము కూడా మనుషుల్ని కర్మబంధనాల్లో పెనవేసి పరమార్థానికి ఆటంకం కలిగించి పునర్జన్మలు పెంచుతుంది. అలాంటి శాంతియుతుడైన మనుష్యుడు ఇవన్నీ వదిలేసి ప్రశాంతమైన చిత్తముతో ఉండేవాడు. ఆ ప్రశాంతమైన చిత్తంలో భగవంతుడిని ప్రతిష్ఠించుకునేవాడు. కోపంతో, గర్వంతో, బలంతో, దర్పంతో, లేకపోతే విపరీతమైన కోరికలతో ఉండే హృదయంలో భగవంతుడు ఉంటాడో చెప్పండి. ఇవన్నీ పోయినా శాంత చిత్తం, ప్రశాంతమైన హృదయంలో కదా భగవంతుడు ఉండేది. కాబట్టి శాంత చిత్తుడు అయిన మనుష్యుడు ఎవరైతే ఉంటాడో అతడు సచిదానందగర పరబ్రహ్మమునందు అంటే భగవంతుని యందు అభిన్న భావముతో స్థితుడగుటకు పాత్రుడగును. భగవంతుడిని చేరడానికి లేదా భగవంతుడిని పొందడానికి, భగవంతుడిలో కలిసిపోవడానికి, మోక్షాన్ని పొందడానికి, పరాపదానికి పొందడానికి పాత్రత అంటే ఎలిజిబిలిటీ కలిగిన వాడు అవుతాడు. భగవంతుడిని పొందాలంటే, భగవద్ అనుగ్రహాన్ని పుష్కలంగా లభించాలంటే, ఇహ జన్మ లేకుండా చేసుకోవాలంటే ఇవి విడిచిపెట్టి ప్రశాంత చిత్తంతో ఉండి ఆ చిత్తంలో, ఆ బుద్ధిలో లేదా ఆ మనస్సులో లేదా ఆ హృదయంలో భగవంతుడిని ప్రతిష్ఠించుకొని ఆ విధంగా భగవానుడిని ఆరాధించుకోవాలి. ఇలాంటి గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో, ఎవరైతే ఇలాంటి గుణాలు ఇంప్లిమెంట్ చేసుకుంటారో వాళ్లకు విశేషంగా భగవంతుడి అనుగ్రహం ఉంది అని అర్థము. అంతేగాని గుప్పెడు సాంబ్రాణి గడ్డలు వెలిగించి 2 మూరలు మల్లెపూలు తెచ్చేసి గబగబా పూజ చేసి టెంకాయ కొట్టేసి కర్పూర హారతి ఇచ్చే గానీ దేవుడి అనుగ్రహం జమ్మర్ మన మీద వర్షం కురుస్తుంది అంటే అపోహ. ఇది ఎలాంటిదంటే, పిల్లవాడు వచ్చి ఏదో ముద్దు మాటతోటి దండ చుట్టూ కాసేపు తిరిగితే తండ్రి ఒక చాక్లెట్ వేస్తాడు. అది వాడికి జలుబు చేస్తుందని తెలిసినా ఏదో పసివాడులే, ఈ వయసు కాకపోతే ఇంకెప్పుడు తింటారు చాక్లెట్లని ఒకటి వేసేస్తారు. అవునా? మనకు వచ్చే చిన్న చితకా ఫలితాలు ఎలాంటివేనండి? ఉదాహరణ చెప్తున్నాను. అంటే భగవద్గీత చదవక తెలియక ఏమనుకుంటారంటే, భగవద్ అనుగ్రహం కావాలంటే రోజు విపరీతంగా పూజలు చేసేయాలి. ఎంత విపరీతంగా పక్కింట్లో వాడు చచ్చినా ఉన్నా, మన సాటి వాడికి ఏ కష్టం వచ్చినా కూడా వినిపించినంత, చూడలేనంత, పట్టించుకోలేనంత పూజలో మునిగిపోవాలి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా చాలా చోట్ల. మొన్న ఒక కబురు విన్నాను నేను. ఎవరో పోయారు తెలిసిన వాళ్ళు, వెళ్ళి చూసి రావాలి కదండి. ఒకసారి మనిషి పోతే వెళ్ళి చూసిరామా? అబ్బాయి మీద రోజు పూజలు చేస్తున్న ఇల్లు అండి, మేము అట్లా ఎవరైనా చనిపోయినా కూడా వెళ్ళడం మానేశాము అంటే నీకు పూజలు నేర్పింది ఇది. సాటి వాడి పట్ల దయా, ధర్మము, మానవత్వం మొత్తం మర్చిపోయి పూజ గదిలో తలుపు బిగించుకుని కూర్చో. ఇవి అతి పూజలు నేర్పింది. ఈ అతి చేష్టలు ఎప్పుడూ ప్రమాదకరమే, గుర్తుపెట్టుకోవాలి. భగవద్ అనుగ్రహం కలగాలి అనుకుంటే ఈ లక్షణాలు ఉండాలి. వీటిని వదిలేయాలి, వేటిని పట్టుకోవాలి వాటిని పట్టుకోవాలి. ప్రశాంతమైన చిత్తంలో భగవంతుడిని ప్రతిష్ఠించుకొని ఆ విధంగా సాధించుకోవాలి భగవంతుడి అనుగ్రహాన్ని. వీటి కోసమే పూజలు కూడా ఏర్పరచబడేది అనమాట. కాసేపు కూర్చొని దేవుడి దగ్గర కూర్చొని భజనలు, ధ్యానము ఇలాంటివన్నీ చేసుకొని నిదానంగా ఫిల్టర్ అయిపోయి అంతా తెలుసుకుంటారేమో, వదిలించుకుంటారేమో, ఏవి పట్టుకోవాలో సాధన చేయాలో అవి చేస్తారేమో. కాబట్టి ప్రైమరీ స్టేజ్గా ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే మనం ఏమో వీటిని ఇవి చేస్తానంటే 3 శుక్రవారాలు అది వస్తుంది, 4 శనివారాలు చేస్తే ఇది వస్తుంది, 10 సోమవారాలు చేస్తే అది వస్తుంది. ఒకవేళ రాకపోతే చేయడం మానేద్దాం. అక్కడికి వచ్చిన పరిస్థితి. భగవద్గీత ద్వారా తెలుసుకొని కలియుగంలో తేలిగ్గా తరించే అవకాశం ఉన్నా కూడా మనకు అసలుకి ఈ చూపు కానట్లేదు అనమాట, పట్టట్లేదు ఎవరికి. ఈ పరుగులు ఎక్కడికి వెళ్ళి అవుతాయి ఎవరికో ఆలోచించుకోవాలి. ధర్మ రక్షత. జయ శ్రీరామ్. కృష్ణ అర్పణ.